హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి ఫర్ జల్లికట్టు. సో ఈరోజు అయితే మనం మచ్చారెడ్డిపల్లి ఊర్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే ఈ బుల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఓకే, మీ నేమ్ బ్రో? ప్రశాంత్. బుల్ కి నేమ్ ఉందా? హై స్పీడ్ ఓజీ. బుల్ ఎక్కడ పెట్టా, ఎన్ని పూలతో పట్టారు బ్రో? 4 పూలతో ఉన్నప్పుడు పెట్టినా. ఎక్కడ పెట్టారు బ్రో? మా ఊర్లోనే అశోక్ దగ్గర పెట్టా. అప్పుడు ఏ ప్రైజ్కి పట్టారు బ్రో? అప్పుడు ఒక 50,000 పెట్టా. ఓకే బ్రో. ఇప్పుడు దీని హై స్పీడ్ ఓజీ అని ఎలా వచ్చింది పేరు? అంటే మీరే పెట్టారా, ఇంకెవరైనా పెట్టారా? ఫస్ట్ టైం చాలా బట్టలు వదిలాను. అక్కడ జనాలందరూ చూసి ఆ జనాలు పేరు పెట్టారు దీనికి. జనాలే అంటే దీని పర్ఫార్మెన్స్ చూసి, దాని స్పీడ్ చూసి జనాలే దీనికి హై స్పీడ్ ఓజీ పెట్టారా? ఓకే బ్రో. దీన్ని ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నారు బ్రో వచ్చినప్పటి నుంచి? ఒక 4 పనులు వేసుకుంటారు. అంటే వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ అంటే కట్టేస్తారు, లేకపోతే ట్రైనింగ్ ఏమైనా వేస్తారా? అంటే ఏదైనా ఊర్లో ట్రైనింగ్ అనేవిలే, నేను వదిలేయడమే. అంటే మామూలుగా వచ్చినప్పటి నుంచి పలగడ్డ వదిలేస్తారు అంతేనా బ్రో? అంతే బ్రో. అంటే దీన్ని అంటే ఏ గుణం చూసి పట్టారు బ్రో దీన్ని? అంటే వేరే వాళ్ళ దగ్గర పట్టారు హీరో అని చెప్పారు కదా, దీన్ని ఏ గుణం చూసి పట్టారు? దీన్ని ఎందుకు పట్టారు అసలు ఆ ప్రైజ్ ఇచ్చి? దీని స్పీడ్ చూసి పెట్టాను బ్రో. బ్రో అంటే అంత రేటు కదా, మీకు ఎవరైనా ఎన్నిక రేట్ ఇచ్చి పడుతున్నావు అని ఏమైనా చెప్పారా? చాలా మంది చెప్పారు, కాకపోతే ఇది పోయిన స్పీడ్ కి మళ్ళీ వాళ్ళే తలదించుకున్నారు. అంటే మీరు అంత రేట్ ఇచ్చిన దానికి ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ అని చెప్పచ్చా? 100 రెట్లు. అంటే వాళ్ళు చెప్పి వాళ్ళందరికీ ఒక సమాధానం ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చా బ్రో? ఇప్పుడు ఎవడు అడిగినా కూడా అసలు దీన్ని అడగాలన్నా కూడా భయమే ఇప్పుడు ఎవడికి కూడా. అంటే ఆ మొత్తం అంటే ఆ రేంజ్ లో ఉంటది ఇది. ఆ రేంజ్ లో స్పీడ్ కొత్త వాళ్ళని ఊరుగా దగ్గర రానిది ఇది. అంటే కొత్త వాళ్ళు అనేది, కానీ మీరు ఇంటిగా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా సరే రానిస్తుంది బ్రో? మా తాతనోడు ఆయన దగ్గర రానిస్తుంది, నానైతే దగ్గర రానిదు ప్రస్తుతానికి. దానికి కొన్ని రోజుల నుంచి నేను దూరంగా ఉన్నాను కాబట్టి ఆయన దగ్గర రాని బ్రో. ఇప్పుడు అంటే ఒక నెల 2 నెలలు అలవాటు అవుతుందంటే మళ్ళీ ఇబ్బంది లేదు కదా మేపేదానికి? ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను నార్మల్ గా అడిగి తోలుకోపోతాను, వస్తాను. వాటి ఇష్టంగా పైన అడవుల్లో కూడా అరిస్తే నేను దాని ఇష్టంగా అవే వస్తాయి గొడ్లు. అంటే మీరు జస్ట్ ఒక 2 నెలలు మేపిన తర్వాత కూడా ఆ ఐసీవీ కిందకి వచ్చేస్తున్నారు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎంత దూరాన్ని అడవులు పోనీ ఒక్క కోత వేస్తే కంపల్సరీ వచ్చేస్తుంది. అంటే దీంట్లో ఉండే ఒక మంచి గుణం అంటే అదని చెప్పుకోవచ్చా బ్రో? మంచి గుణం అదొకటే. ఎవరి సేనులో బాదు, ఎవరి కైలో పాదు, నేరుగా ఎట్ట తోలుకోపోయినా అట్టే వస్తుంది. దాన్ని కట్టుకోవడానికి అది నిలబడుతుంది. అంటే నేరుగా ఆడ వెళ్తే ఆడ పిలిచిన నేరుగా చారికి నిలుచుకొస్తున్నా బ్రో? ఆడే వచ్చి నిల్చుకుని వస్తుంది కట్టుకోవడానికి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఒక పండగకి వేయాలంటే ఒక పళ్ళకి కానీ డెకరేషన్ కానీ వ్యాన్కి కానీ ఎంత ప్రైస్ అవుతుంది బ్రో మీకు? మామూలుగా వ్యాన్కి అన్నిటికీ ఒక 5,000 ఖర్చు అవుతుంది బ్రో. ఒక పండగకి కంపల్సరీ 5,000 ఖర్చు అవుతుందా? 5,000 ఖర్చు అవుతుంది. ఓకే బ్రో. ఇప్పుడు దీనికి నార్మల్గా ఫుడ్ ఏం పెడతారు బ్రో? అంటే ఇంటికాడ దానిగా కొంతమంది ఎక్కువ పెడతా ఉంటారు, పండగలో ఒక సీజన్ గా పెడతారు, పండగ అయినప్పుడు ఒక రకంగా పెడతారు. మీరు ఎలా పెడతారు బ్రో? నేను పెద్దగా ఏం పెట్టను, ఓకే అడుగు వేలుకోపోతే వస్తాను నాటికి అంతే. దాని నుంచి ఎక్కువ ఏం చేసేది దానగా ఏం పెట్టరా బ్రో? దానగాడు ఏది పెట్టను, జస్ట్ అడుగు వేలేస్తారు, కసులు వేసుకొని నీళ్ళు తాగుతారు అంతేనా? అంతే. ఇప్పుడు నార్మల్ గా ఫెస్టివల్ తీసుకెళ్లేటప్పుడు అన్ని ఎలా వస్తారు బ్రో? అది ఫెస్టివల్ అంటే నార్మల్ గా బండ్లో తోలుకోపోతే కరెక్ట్ గా రేవు బట్టి వస్తుంది. జనాలు ఒక్కసారి పలగడితే దాని స్పీడ్ ఎవరు అందుకోలేదు బ్రో. అంటే ఇప్పుడు అన్ని తీసుకెళ్ళినప్పుడు నేరుగా వచ్చేస్తుంది, ఇబ్బంది పెడతా బ్రో? ఏ ఇబ్బంది పడదు, బండి అక్కడ నిలుస్తుందో అక్కడ నిలుస్తుంది బ్రో. అంటే మీరు నార్మల్గా తోలుకొని వెళ్ళేటప్పుడు అయితే మీకు ఇబ్బంది అయితే ఉండదు, ఒక 2 కూడా సరిపడుస్తుంది, ఎక్కువ మంది కావాల్సి వస్తుంది బ్రో? ఒక 5 మంది చాలు దీనికి. నేను ముందర ఒకనే చాలు తాడుపుకునేదానికి, వెనకాల తాడుపుకునే ఒక 5 మంది చాలు ఉంటే దానికి. అంటే ఒక 5 మంది 10 ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు, పనులు చేసేచ్చు అంటారు ఈజీగా? చాలు. ఓకే, ఇప్పుడు నార్మల్గా అన్ని వెళ్ళేటప్పుడు చాలా రోడ్లు కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి, రావు కొన్ని నిలిచిపోతాయి. అంటే ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు హై స్పీడ్ అనేది? ఇప్పుడు అల్లి లాగా ఏం నేరుగా వచ్చేస్తుందా, లేకపోతే కొంచెం ఐటీగా ఉంటుందా? అల్లిలో ఒకసారి పలగడితే దీనికి జనాలను చూడదు, మీదకే బుడిస్తుంది అది మనుషుల మీదకి. అంటే ఒకసారి పలగడ్డ అంటే మళ్ళీ ఆగదు, గొడ్డు నేరుగా వచ్చేస్తుంది బ్రో? నేరుగా బండి ఎక్కడ నిలబెట్టినావు అక్కడ వచ్చి ఆగిపోతుంది. మీకైతే ఎత్తుకోసం అయితే ఇబ్బంది అయితే ఉండదు? ఎత్తుకోసం అస్సలు ఇబ్బంది దీని మీద అయితే. మనం బండ్లు ఎక్కడ దించుతామో మళ్ళీ అక్కడికే వచ్చి నిలుస్తుంది గొడ్డు. అంటే నీకైతే అంత నమ్మకం ఉందా బ్రో రోజు మీద? నమ్మకం, ఫుల్ నమ్మకం బ్రో దీని మీద నాకు. ఓకే బ్రో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంచెం బాగా చేస్తే వీలేదని చెప్పారు, బట్ ఇయర్ ఏం దానికి రీజన్ ఉందా బ్రో ఎక్కువగా? ఉంది. ఒక లాస్ట్ ఇయర్ అంటే కొన్ని చోట్ల వేసాము, ఈ ఇయర్ అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల బయట వెళ్ళాను నేను. నెక్స్ట్ సారికి ప్రతి ఒక్క చాట వేస్తాం బ్రో. అంటే నెక్స్ట్ ఇయర్ అయితే ప్రతి ఒక్కసారి కంపల్సరీ వేస్తారా బ్రో? కంపల్సరీ వేస్తాం నెక్స్ట్ సారికి. అంటే ఎన్ని ఇబ్బందులలో ఎదుర్కొని మీద చేస్తారా, లేకపోతే చూసుకుంటారా? ఈసారి అంటే ఇబ్బందులు ఉంటే ఒకవేళ వేయలేము, ఒకవేళ లేకపోతే ప్రతి ఒక్క చాటుకి వేస్తాం బ్రో. నెక్స్ట్ అయితే ఓజీని ప్రతి ఒక్క ఊరిలో చూడొచ్చని చెప్పచ్చా? మాకు టాటా వ్యాన్ దొరకగానే నడిపించుకొని వచ్చి వెళ్తాం బ్రో మేము. వ్యాన్ లేకపోతే నడుచుకోవాలి వెళ్ళైతే కన్ఫర్మ్ వాళ్ళకొని అయితే ఉండరు అసలుకి నెక్స్ట్ సారికి. ఓకే బ్రో. ఇప్పుడు నార్మల్గా మీకు తక్కువ వేశారు కదా, మీకు నచ్చిన ఊరు అంటే ఏ ఊరు చెప్తారు? అంటే హై స్పీడ్ వచ్చిందంటే ఏ ఊరు చెప్తారు బ్రో?
చాలా మట్లు చెప్తా బ్రో. చాలా మట్లు మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ అంటే అవురని చెప్తారా? అదే బెస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అదే ఇచ్చింది నాకు ఫస్ట్ టైం అక్కడ. అంటే మీకు ఇంటర్లో మెచ్చుకుంటే అది చాలా హై అని చెప్పొచ్చు. హై లెవెల్ అదే. ఓకే బ్రో, ఇప్పుడు హై అంతా చెప్పారు, మీకు ఏదైనా ఇబ్బంది పెట్టిన ఊరేనా ఉందా బ్రో? అంటే ఎద్దు కానీ ఇబ్బంది అంటే అది బంగారెడ్డి అవతల ఒక ఊరు ఉంది, బాలనాయుడు కానీ ఆ ఊర్లో అయితే వాళ్ళ తడికలు కానీ ఏది కానీ సరిగా కట్టలేదు ఈ నర్సరీకి. అది ఒకసారి బాగా వచ్చింది, రెండోసారి తడికలు దూకేసి వెళ్ళి పూడ్చింది బ్రో. అది అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసింది, సెకండ్ రౌండ్ వెళ్ళేటప్పుడు అలా సైడ్కి వెళ్ళిపోయింది బ్రో. సైడ్కి వెళ్ళిపోయింది. అంటే ఇంతకు ముందు ఎప్పుడు అలా చేసింది అదే ఫస్ట్ టైం? అంత ముందు ఎప్పుడు చేయలేదు, ఈసారి అయితే వాళ్ళు కొద్దిగా బాగానే చేయలేదు వాళ్ళు ఈసారి పండగ అసలు ఆ ఊరిలో. అందువల్ల ప్రతి ఒక్క గుడ్డు పడిపోవడం. ఓకే బ్రో, ఇప్పుడు దీనిలో అమ్మే ఉద్దేశం ఉందో అని వచ్చి అడిగారా బ్రో? ప్రస్తుతానికి అడిగారు కానీ అమ్మే ఉద్దేశం లేదు, ఫ్యూచర్ లో చెప్పలేము. అంటే ప్రస్తుతానికి అయితే అమ్మరు నెక్స్ట్ దాకా ఉంటుందా? ఉంటుంది. ఓకే బ్రో, ఇప్పుడు దీన్ని అమ్మాలనుకుంటే నెక్స్ట్ తర్వాత అమ్ముతారు లేకపోతే అట్ట వేస్తారా బ్రో? మేము పెట్టుకుంటాం, లేకపోతే అమ్మాలని అమ్మేస్తాం. దీన్ని అయితే చెప్పలేమని చెప్పచ్చు. చెప్పలేము అసలుకి. ఓకే బ్రో, అంటే ఇది ఒకటే ఉంది ప్రెసెంట్, ఫ్యూచర్ లో ఇంకేమైనా ఉంటాయా లేకపోతే ఇంకేమైనా ఉందా బ్రో? ఇంకా ఫ్యూచర్ లో దానికి తోడుగా ఒకటి ఉన్నది కర్రీ, దాని కావాలంటే మేము దాన్ని పెట్టుకుని దీన్ని అమ్మేస్తాం కావాలంటే. అంటే దాని అయితే ఉంటుంది ఫ్యూచర్ గా. నెక్స్ట్ ఇయర్ అయితే రెండు ఉంటాయా? ఉంటాయి రెండు. ఆ తర్వాత చెప్పలేమంటారు అంతే బ్రో? చెప్పలేము ఆ తర్వాత. ఓకే బ్రో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే రెండింటిని పనులు వేస్తా లేకపోతే దీని ఒకటి వేస్తారు బ్రో సేమ్? ఇది వరకు దీన్ని వదిలాము, రెండోది దాని తమ్ముడు వస్తా ఉంది, అది ఎలా చూపిస్తుందో తెలియదు. ఇంకా ఎక్కడ పనులు వేసారా బ్రో ఫస్ట్ లేకపోతే ఇప్పుడు వేయలేదా? ఇంతవరకు ఎక్కడ వేయలేదు దాన్ని. ఇంకా నెక్స్ట్ మంత్ కి దీన్ని రెండింటిని ఒకే కలిపి వేస్తాం. నెక్స్ట్ ఇయర్ అయితే రెండింటిని అయితే చూడొచ్చు నెక్స్ట్ ఇయర్ లో. చూడొచ్చు. ఓకే బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే హై స్పీడ్ ఇంటర్వ్యూ చేశాము. నెక్స్ట్ ఏబుల్ ఇంటర్వ్యూ కావాలి కింద కామెంట్ చేయండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.